ఎక్కువ పైసలు పెట్టి మోసపోకండి. దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వీడియో మొత్తం చూస్తే మీ మైండ్ I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక యాపిల్ ప్రోడక్ట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అండ్ దాని ఇన్ఫర్మేషన్ కానీ ఫుల్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా వెళ్ళైతే ఒక లైక్ కొట్టండి గైస్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆండ్రాయిడ్ కంటే తక్కువ ప్రైస్ సో ఐప్యాడ్ వస్తుంది గైస్ విత్ హై అండ్ ఫీచర్స్. సో దాని పేరైతే వచ్చేసి ఐప్యాడ్ A16 2025 గైస్. దాన్ని 11th జనరేషన్ అని కూడా అంటారు. సో నేనైతే దాన్ని ఆన్లైన్లో చూసేసరికి ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 35,000కి అయితే అవైలబుల్ ఉంది గైస్. నేనైతే ఆ ప్రైస్ చూసి అండ్ దాని ఫ్యూచర్ చూసి అయితే చాలా షాక్ అయ్యాయి గైస్. ఎందుకంటే అంత తక్కువలో లైక్ ఆ మోడల్ రావటం కానీ ఆ ప్రాసెసర్తో రావటం కానీ అదైతే చాలా గ్రేట్ గైస్. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి అన్ని మనం ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను లాస్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నానో 4th జనరేషన్ యూజ్ చేస్తున్నా గైస్. ఆ 4th జనరేషన్ నేనైతే నియర్లీ 47,000కి అయితే తీసుకున్నా. ఇప్పుడైతే మనకు చూసేసరికి 53,000 కానీ అలా ఉంటుంది గైస్. ఆన్లైన్లో మనకి అది 53,000కి అవైలబుల్ ఉంది. బట్ నేనైతే లాస్ట్ 47,000కి అట్లా తీసుకున్నా. దాని ప్రాసెసర్ అయితే వచ్చేసి గైస్ A14 బయానిక్ చిప్ ఉండే గైస్. దీంట్లో అయితే A16 ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 11th జనరేషన్ చూసారు కదా, దాంట్లో అయితే A16 బయానిక్ చిప్తో అయితే ఉంది దాని ప్రాసెసర్ అయితే వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీకు అయితే దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కదా, మీరైతే వినండి. సో గైస్, లాస్ట్ నా దగ్గర అయితే ఐప్యాడ్ Air 4th జనరేషన్ ఐప్యాడ్ అయితే ఉండే గైస్. సో నేనైతే దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో నా దగ్గర ఐప్యాడ్ 4th జనరేషన్ అయితే గైస్ ఏమైందంటే డిస్ప్లే మధ్యలోనే ఆఫ్ అయిపోయింది గైస్. సో ఆఫ్ అనేది ఎలా జరిగిందంటే నేను గేమింగ్కి యూజ్ చేస్తాను మాక్సిమం గైస్. సో ఆ గేమింగ్ ఆడుతుండగానే మధ్యలోనే ఆఫ్ అయిపోయింది గైస్. సో కొంతమంది అయితే దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల అన్నారు. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నాడు 4.5 years అయింది. సో దానివల్ల కూడా అవ్వచ్చు అని అంటున్నారు. గేమింగ్ కదా, సో గట్టిగా ఒత్తి కానీ అలా ఎలాంటి రీజన్ వల్ల అయినా కానీ డిస్ప్లే అయితే పోయింది గైస్. సో నేను దాన్ని అయితే మళ్ళీ నెక్స్ట్ రిపేర్ చేపిద్దాం అనుకొని డైరెక్ట్ యాపిల్ స్టోర్ అయితే వెళ్ళి అడిగితే గైస్ వాళ్ళైతే నేను కొన్నది 45,000 to 47,000కి కొన్నా గైస్. 4 years బ్యాక్ అనుకుంటా ఆన్లైన్ తీసుకున్నా. సో దానికి వాళ్ళైతే 35,000 డిస్ప్లే చెప్పేశారు గైస్. డైరెక్ట్ ప్రైస్ అంతా చెప్పారు వాళ్ళు. సో నేనైతే సర్లే డైరెక్ట్ యాపిల్ ఎందుకు అనేసి అన్అఫిషియల్గా కూడా మనకు తెలిసిన వాళ్ళు కానీ బయట వేరే షాప్స్లో అయితే ట్రై చేశాను. అలా ట్రై చేస్తే కనుక మినిమం 20,000 to 25,000 మధ్యలో అయితే డిస్ప్లే దొరుకుతుందని అయితే వాళ్ళు చెప్పారు గైస్. అది కూడా లైక్ ఫస్ట్ కాపీ కానీ అలా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా దానికి గ్యారంటీ ఇవ్వరు. మా అయితే అది వేయించాక కూడా నెక్స్ట్ 1-2 years కానీ, తప్పపోతే మనం ఇంకా నీట్గా యూజ్ చేస్తే 3 years వరకు అయితే రన్ అవుతుంది. బట్ ఎటు తిరిగి ఇప్పుడు 2025 అయితే పెట్టాల్సి ఉంది గైస్. సో నేను ఏం చేశానంటే రీసెంట్గా మనకు మార్చ్లో అయితే లాంచ్ అయిన ఒక కొత్త ఐప్యాడ్ అయితే నేను అనుకోకుండా ఆన్లైన్లో అయితే చూశాను గైస్. అదే వచ్చేసి దాని పేరు ఐప్యాడ్ 11th జనరేషన్ A16 బయానిక్ చిప్తో ప్రాసెసర్తో వస్తుంది గైస్. అదైతే ఐప్యాడ్ A16 2025 A16 అని ఉంటుంది గైస్ దాని పేరు అయితే. సో నా దగ్గర ఉన్న 4th జనరేషన్తో కంపేర్ చేయకుండా నేనైతే దాని గురించి అయితే చెప్పాను. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు డిస్ప్లే పోవటం కానీ అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ ఏ తీసుకున్నాడో దానిలో కొంచెం డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్కువ ప్రైస్కి అయితే ఖర్చు అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది మనకు మినిమం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే 35,000 వరకే మంచి ఐప్యాడ్ లైక్ ఫర్ గేమింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా ఎడిటింగ్ కానీ ఏదైనా ఉన్నా కానీ దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. సో నేనైతే ఇప్పుడు ఐప్యాడ్ 11th జనరేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో దాని డిస్ప్లే అయితే వచ్చేసి 11 inches ఉంటుంది గైస్. అండ్ దాని బ్యాటరీ వచ్చేసి 7,600 mAh ఉంటుంది. అండ్ నార్మల్ మన ఆండ్రాయిడ్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే 4,000, 5,000 లేదా 6,000 mAh ఉంటుంది కదా. ఈ ఐప్యాడ్లో అయితే 7,000 mAh వరకు అయితే బ్యాటరీ ఉంటుంది గైస్. అండ్ దీని ర్యామ్ అయితే వచ్చేసి 6GB ర్యామ్ వచ్చింది గైస్. 6GB ర్యామ్ అండ్ రామ్ అయితే 128GB నుండి స్టార్టింగ్ ఉంది. అండ్ వేరే కొన్ని ఐప్యాడ్స్ ఉంటాయి లైక్ 9th జనరేషన్ కానీ లేదా ఇప్పుడు లైక్ లాస్ట్ నేను యూజ్ చేసిన Air 4th జనరేషన్ కానీ అవి ఐప్యాడ్స్ అయితే వాటికి ఎలా ఉంటుందంటే 64GB కానీ అలా ఉంటుంది. కానీ ఇందులో అయితే మనకు డైరెక్ట్ స్టార్టింగ్ 128GB అయితే ఇచ్చాడు గైస్. ఎందుకంటే అది కూడా నాకు బాగుంది అనిపిస్తుంది. అది ఎందుకంటే లైక్ మనం 128GB 64GB అయితే లైక్ ఇప్పుడు మనం BGM ఒక్కటి వేసుకున్నాం అనుకోండి గైస్,
30 GB అయిపోతుంది. అండ్ ఇంకా వేరే మన దాని సిస్టమ్ నుంచి వచ్చిన యాప్స్ అయితే అదొక 10 GB తీసుకుంటాయి. సో అలా 50-60 GB ఈజీగా నిండిపోతుంది. కానీ ఇందులో అయితే మనకు ఉన్న బడ్జెట్లో అంటే లైక్ 35,000లో వాడు 128 GB స్టార్టింగ్ ఇచ్చేసాడు అండ్ 6 GB ర్యామ్ ఇచ్చాడు గైస్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్రాసెసర్ కూడా మీకైతే A16 Bionic చిప్ ఇచ్చాడు కదా, అది కూడా లైక్ చాలా పెద్ద ప్రాసెసర్ గైస్. ఐప్యాడ్ అయితే లాస్ట్ ఒక 2 months బ్యాకే రిలీజ్ అయింది గైస్. 2025 మార్చ్ మంత్లో అయితే రిలీజ్ అయింది. అండ్ దీని కెమెరా అయితే వచ్చేసి గైస్ 12MP కెమెరా ఇచ్చాడు అండ్ 4K with 60 FPS కెమెరా అయితే ఇచ్చింది గైస్. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే సేమ్ 12MP అండ్ 1080p క్వాలిటీతో అయితే కెమెరా వచ్చింది గైస్. ఇది చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ కూడా నేను టెస్ట్ చేశాను. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేనైతే సిల్వర్ కలర్ తీసుకున్నా గైస్, ఎందుకంటే లాస్ట్ నా దగ్గర ఉన్న 4th generation అయితే బ్లూ కలర్ ఉండే. సో నేనైతే దీన్ని సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ మీకైతే ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీరైతే చూసి తీసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా 128 GB నేనైతే తీసుకున్నా. మీకు 256 GB కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ స్టోరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర ఉంది లాస్ట్ ఐప్యాడ్ ఎయిర్ 4th generation తో కంపేర్ చేసుకుంటే అయితే అది A14 Bionic చిప్ గైస్. ఇది A16 Bionic చిప్ ప్రాసెసర్ ఉంది దీంట్లో. అయినా కానీ దాని ప్రైస్ ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది గైస్. ఈ తక్కువలో ఎక్కువ ప్రాసెసర్తో వస్తుంది గైస్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు అయితే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి పర్చేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ కనుక ఈ ఉన్న ప్రైస్ కనుక డబుల్ అవ్వచ్చు లేదా ఇంకెక్కువ కూడా అవ్వచ్చు ఉన్న దానికంటే. సో అది ఎక్కువ కాకముందుకి మీరైతే పర్చేజ్ చేయండి. ఇట్ ఈస్ అ బెటర్ మై సజెషన్. అండ్ నెక్స్ట్ నేను మెయిన్ చెప్పదలుచుకునేది ఏంటంటే గైస్, ఇదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. 35,000కి అయితే అవైలబుల్ ఉంది గైస్. సో మీరు బయట కూడా విజిట్ అవ్వండి. నేనైతే బయట రిలయన్స్ అయితే తీసుకున్నా గైస్. సో నాకైతే రిలయన్స్లో 33,800కి అయితే ఇచ్చారు గైస్. వాళ్ళైతే వాళ్ళ స్టోర్ తరఫున కూడా ఒక 500 అలా ఆఫర్ ఇచ్చారు. సో మీరు కూడా మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్న స్టోర్స్కి అయితే వెళ్ళి దాని ప్రైస్ కనుక్కొని అయితే తీసుకోండి. మీరైతే ఎక్కడ తక్కువ ఉండకండి తీసుకోండి గైస్. రిలయన్స్ కానీ బజాజ్ కానీ అక్కడ చూడండి ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడైతే మీరు చూసి తీసుకోండి. ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది గైస్. 35,000కి అవైలబుల్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో మనం కొనుక్కుందాం అనుకుంటే మినిమం 30-40,000 పెడుతున్నారు గైస్. సో అలా పెట్టే బదులు నాకైతే ఇది చాలా బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ ఐప్యాడ్ మనకి గేమింగ్కి కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా. గేమింగ్ కానీ ప్రతి ఒక్క ఏమైనా యూట్యూబ్ వీడియోస్ చూడడానికి కానీ అండ్ ఫొటోస్ కానీ ఏమైనా షాపింగ్ కానీ మనం సపరేట్గా ఒక ఫోన్ అయితే పెట్టుకోవచ్చు దీంతో. అండ్ 35,000 అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది గైస్, చాలా తక్కువకి వచ్చింది. నేను ఎందుకు మరి చెప్తున్నా అంటే గైస్, ఇది ఈ ప్రైస్ అన్నది ఇప్పుడు మాత్రం ఉంది, ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాకే రిలీజ్ అయింది కదా. ఆ షాప్లో వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే దీని ప్రైస్ కూడా నెక్స్ట్ హై అవ్వచ్చు, మొన్న రిలీజ్ చేశారు కాబట్టి అంత తక్కువకు ఉంది. అండ్ నేనైతే దాని గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా దాని ఆడియో అండ్ ఎవ్రీథింగ్ కూడా నేనైతే టెస్ట్ చేశాకనే చెప్తున్నా గైస్, యూజ్ చేశాకనే. సో దాని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది గైస్ ఐప్యాడ్ అయితే. అండ్ దాని లాస్ట్ ఎయిర్ 4 ఉంది కదా, ఎయిర్ 4తో కంపేర్ చేసుకుంటే దీని స్క్రీన్ సైజ్ కూడా దాని 10.9 inches అయితే ఈ 11 inches గైస్. సో కొంచెం లైక్ ఒక 1 inch కానీ అట్లా కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం అయితే మన డిస్ప్లే సైజ్ పెద్దగా చూసుకోవచ్చు దీంట్లోనైతే. సో నేను బెటర్ సజెషన్ ఇస్ దట్ ఇది తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళి తీసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ కనుక ప్రైస్ రేంజ్ కనుక హై అయిందంటే నాకు తెలిసి నెక్స్ట్ దీనికంటే ఎక్కువ మాత్రమే ఉంటుంది, తక్కువనైతే ఉండదు. ఎందుకంటే దాని ప్రాసెసర్కి దీని ప్రాసెసర్కి ఎక్కువ ఉంది డిఫరెన్స్. సో నాకు తెలిసి దానికంటే ఎక్కువ ప్రైస్ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు దాని ప్రైస్ 50-55,000 ఉంది గైస్ ఇప్పుడు ఎయిర్ 4ది. సో దీని ప్రైస్ దానికంటే ఎక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే దాని ప్రాసెసర్ పెద్ద కాబట్టి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. అందరూ కూడా వెళ్ళి ఒకసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.